ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి అన్నారు మంత్రి నారాయణ. వేదిక పనులు కూడా 2 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ఇక సీఎం త్వరలో ప్రధాని పర్యటనపై సమావేశం నిర్వహిస్తారంటున్న నారాయణతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మనం వచ్చే నెల 2న ప్రధాని మోడీ బహిరంగ సభ జరిగే ప్రాంతం దగ్గర ఉన్న ఇక్కడ వేదిక మీద ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులు చూస్తున్నారు. సార్, ప్రధానంగా ఏంటి వేదికకి సంబంధించి ఏంటి సార్, ఎలా ఉండబోతుంది ఏంటి? ఆల్మోస్ట్ యాక్చువల్గా ఏదైతే వేదిక ఉందో ఆ వర్క్ 90% పూర్తయిందండి. దాన్ని యాక్చువల్గా పరిశీలిస్తాను రావటం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లు వచ్చేవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిఫరెంట్ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు 11 ప్లేసుల్లో. దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఈ వర్క్ని మరొక 4 రోజుల్లో పూర్తవటం జరుగుతుంది. ఎన్ని వేదికలు ఉండబోతున్నాయి సార్? ప్రధానంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇతరత్ర కానీ మొత్తం 3 వేదికలు అండి. ఒకటి మెయిన్ వేదిక, ఇంకొకటి వచ్చి విఐపీల కోసం స్పెషల్గా పెట్టారు. మరొక వేదిక ప్రత్యేకంగా కల్చరల్ మరియు రైతుల కోసం. ఏ రైతులు అయితే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రైతులు గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డారు. అందువల్ల వారిని ఖచ్చితంగా వారిని సపరేట్గా ఆహ్వానించాలని ఒక 30 మంది రైతులకు సపరేట్గా ఒక డయాస్ ఏర్పాటు చేశాం. ఆ విధంగా 3 డయాస్లు ఉంటాయి. మళ్ళీ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది సార్ సీఎం గారు ఏమన్నా మళ్ళీ ప్రధాని ఆహ్వానించడానికి కానీ షెడ్యూల్ ఇదంతా మాట్లాడటానికి? అంటే యాక్చువల్గా ఈ షెడ్యూల్ అంతా ఇవాళ రివ్యూ చేశారండి. ఇవాళ కూడా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత వారు చేసిన డెసిషన్ బట్టి ఉంటుంది. ఫైనల్గా ఈ ట్రాఫిక్ రోడ్లకు సంబంధించి అవుట్పుట్ వచ్చింది సార్? యాక్చువల్గా మొత్తం 8 రూట్ల నుంచి యాక్చువల్గా ఇక్కడ ప్రజలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారండి. వాటిలో ఉన్న చిన్న చిన్న బాటిల్ నెక్స్ అన్నింటినీ సిఆర్డీ వాళ్ళు క్లియర్ చేశారు. 11 ప్లేసుల్లో పార్కింగ్ పెట్టారు. వీలైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మంత్రి నారాయణ అభిప్రాయం. ప్రస్తుతం మనం ఒకసారి చూస్తే స్టేజ్ దగ్గర 3 స్టేజ్లు, సభాస్థలి వేదిక దగ్గర 3 స్టేజ్లు ఏర్పాటు జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.